నమస్తే అందరికీ. నేను భార్గవ్. యూకే కిలేడి అని ఎందుకు అంటున్నా అంటే మంది జీవితాలను ఆగం చేసింది కాబట్టి అనాల్సి వస్తుంది. మనం తెలుగు రాష్ట్రాల్లో పుట్టి తెలుగు ప్రజలనే మోసం చేసింది వెనకాల కనిపిస్తున్నటువంటి ఈ కిలేడి. యూకేలో వీసాలు ఇప్పిస్తా అని చెప్పి ఒక్కొక్కరి దగ్గర 25 నుంచి 30 లక్షల రూపాయలు వసూలు చేసింది. అట్లా 50 మంది దగ్గర వసూలు చేసింది. లక్షలే, వేలు కాదు, లక్షల రూపాయలు. వీసాలు ఇప్పిస్తాం, ఉద్యోగాలు ఇప్పిస్తాం అని చెప్పి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలను మోసం చేసింది. సో ఈమె గురించి కొన్ని డీటెయిల్స్ మీ ముందుకు ఉంచే ప్రయత్నం చేస్తే ఆల్రెడీ నేను ఒక వీడియో చేసిన. సో ఈ వీడియో తర్వాత సజెషన్స్లో మీకు వస్తుంది. ఆ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీనికి అనుసంధానంగా మరో వీడియో ఇది మనం చేయబోతున్నాం. అయితే ఇక ఈమె గురించి తెలుసు కదా, యూట్యూబ్లో ఈమెకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. దానికి 2.89 మిలియన్ అని చెప్పి అంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటారు. అయితే ఇక దాన్ని చనువుగా చేసుకొని ఏం చేసింది, ఆ యూకేలో వీళ్ళు బతుకుతున్నటువంటి లగ్జరీ లైఫ్, కిచెన్, హౌజు, కార్లు, మొత్తం రిచ్ లైఫ్. ఇక వీళ్ళు మామూలు కూడా వ్యవహారం. ఇట్లా ఉండాలంటే, ఇట్లా ఉద్యోగం చేసుకొని ఇక్కడ సెటిల్ అవ్వాలంటే ఇగో మీరు ఇట్లా ఉద్యోగాలకు రావాలి, మేము ఇప్పిస్తాం ఆ ఉద్యోగాలు, వీసాలు ఇప్పిస్తామని చెప్పి మాయమాటలు చెప్పి తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ పెద్ద ఎత్తున బాధితులు ఉన్నారు. ఈమె బాధితులు. ఈ బాధితుల్లో ఒకరు ఈమె మీద కంప్లైంట్ చేస్తారు. ఎక్కడది? ఎన్టీఆర్ జిల్లా ఇబ్రాహీంపట్నంలో ఎఫ్ఐఆర్ అవుతుంది ఈమె మీద ఎఫ్ఐఆర్ అవుతుంది. ఆ బాధితుడు ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ అవుతుంది. అయితే ఈమె ఏం చేస్తుంది, ఇంతకుముందే చెప్పిన, ఆల్రెడీ వేరే వీడియోలు చెప్పింది నేను ఆల్రెడీ. ఈమెను ఆ తంగిరాల సౌమ్య అని ఉంటుంది, నందిగామ ఎమ్మెల్యే. ఈ నందన, ఆ సౌమ్య, ఎమ్మెల్యే సౌమ్య మంచి దోస్తులు, ఇద్దరు ఫ్రెండ్స్గా. ఏం చేస్తుంది, ఇట్లా సోషల్ మీడియాలో నా మీద పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది, నన్ను అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, నేను సూసైడ్ చేసుకుంటా అని చెప్పి సౌమ్యకి ఫోన్ చేస్తుంది ఈమె, ఎమ్మెల్యే సౌమ్య. ఆల్రెడీ వీళ్ళిద్దరు దోస్తులు కదా, ఫ్రెండ్షిప్ ఉంది కదా, నన్ను ఎట్లా చేసి కాపాడాలని నీ ఇన్ఫ్లుయెన్స్తో అని చెప్పి ఆ ఎమ్మెల్యే సౌమ్యకి ఫోన్ చేసి మాట్లాడితే ఆమె ఏం చేస్తుంది, హోంమంత్రి అనితకి ఫోన్ చేస్తుంది. మన గుంటూరు ఆమెనే, ఈమె జర మనం కాపాడుకోవాలి, ఆమె మీద ఇట్లా పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి, తప్పు జరిగిందో లేదో తెలియదు కానీ మనమైతే కాపాడాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రానికి సంబంధించిన మహిళ ఆమె, యూకేలో పోయి సెటిల్ అయింది, మంది కొంపలు ముంచింది, మనం కాపాడుకోవాలని చెప్పి ఈ సౌమ్య గారు అనితకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే అనిత గారికి ఈ స్టోరీ మొత్తం తెలుసు ఆల్రెడీ, హోమ్ మినిస్టర్ అనిత గారికి. ఆ బాధితుడు ఏం చేస్తాడు, ఇబ్రాహీంపట్నంలో కంప్లైంట్ చేసిన బాధితుడు అనిత దగ్గరికి పోతాడు, హోంమంత్రి అనిత గారి దగ్గరికి పోయి, మేడం ఇట్లా ఫ్రాడ్ జరిగింది, ఇట్లా పైసలు తీసుకుంటారు మేడం అంటే, ఆమె ఏమంటుంది, ఆల్రెడీ ఫోన్ పోయింది కదా, నీ గురించి మొత్తం తెలుసు, నీ స్టోరీ మొత్తం తెలుసు నాకు, నువ్వు పెద్ద చీటర్ వంట, నాకు కంప్లైంట్లు వచ్చినాయి నీ మీద అని చెప్పి ఉల్టా ఆ బాధితుడినే బెదిరించడానికి ప్రయత్నాలు చేసిరంట. సో అట్లా ఇన్ఫ్లుయెన్స్తో బాధితుల్ని ఒక్కొక్కరిగా ఆమె మొత్తం కార్నర్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఈ గేమ్ ఏం మొదలుపెట్టిందంటే, వీళ్ళకు ఒక భయంకరమైన సోషల్ మీడియా ఉంటుంది. నందూస్ వరల్డ్కి రిలేటెడ్కి సంబంధించిన కొన్ని ఛానళ్ళు ఉంటాయి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఈమెకి. ఈమె గురించి ఎవరైతే నెగిటివ్గా వీడియోలు చేస్తారో ఆ వీడియోల కింద బూతులు పెట్టిస్తుంది. బూతులు పెట్టించడం, తిట్టిపించడం. పీకే ఫ్యాన్స్ పెడతారు కదా నార్మల్గా, ఎవరన్నా ఏదన్నా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే నెగిటివ్గా వాళ్ళు కామెంట్స్ పెడతారు చూసిన బూతులతో, అదే రేంజ్లో వీళ్ళకున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్తో ఆ వీడియోల కింద పండ బూతులు తిట్టిపిస్తున్నాయి. ఆ కామెంట్స్ అవన్నీ చూసి ఎందుకురా నాయన మైకి పంచాయతీ, పైసలు పోతే పోనీలే అని చెప్పి చాలామంది సైడ్ అయిపోయారు. వీళ్ళ దందా ఏంది, వీళ్ళు హైదరాబాద్లో, గుంటూరు డైరెక్ట్ ఆఫీసులు పెట్టరు వీళ్ళు. హైదరాబాదు, గుంటూరులో ఆఫీస్ పెట్టి, గుంటూరులో అదేదో ద డెస్టినీ అని ఉంటుంది ఒక కంపెనీ, ఇక్కడ రాస్తున్నా చూడండి, ద డెస్టినీ అనేది వీళ్ళ కంపెనీ గుంటూరులో ఉంటుంది ఇది. సో మొన్న ఈ మధ్య ఈ డెస్టినీ అనే కంపెనీలో ఎవరు ఉంటారు, ఇగో ఈమె ఫాదర్ ఉంటాడు, వీళ్ళ నాన్న ఉండి ఆ డెస్టినీ కంపెనీలో ఉండి ఆ కంపెనీలకు సంబంధించిన యూకే వీసాలు ఇప్పిస్తాము, అది ఇప్పిస్తాము, స్టూడెంట్స్ దగ్గర సర్టిఫికేట్లు తీసుకుంటారు కదా, సర్టిఫికేట్లు దానికి సంబంధించినవన్నీ గ్యాదర్ చేసి ఇక్కడ ద డెస్టినీ అనే కంపెనీలో వీళ్ళ గ్యాదర్ చేసి మొత్తం పైసలు వసూలు చేసి ఇది చేసే బ్యాచ్. ఇట్లాంటి డెస్టినీ అనే కంపెనీలు హైదరాబాద్లో కూడా ఉన్నాయి, పేర్లు మారుతుండొచ్చు కానీ కంపెనీ మాత్రం ఒకటే. వీళ్ళు ఏం చేస్తారు, ఈమె చెప్తుంది మాకు 5-6 కంపెనీలతో టైఅప్ ఉంది యూకేలో, ఆ కంపెనీలు మేము చెప్పినట్టు ఉంటాయి, మీరు పైసలు ఇవ్వండి అని చెప్పి 25 లక్షల రూపాయలు, 25 నుంచి 30 లక్షలు, 25 నుంచి 30 లక్షలు ఒక్కొక్కరి దగ్గర వసూలు చేస్తారు. 50 మంది దగ్గర వసూలు చేస్తారు. 50 మంది కాదు, సబ్జెక్ట్ టు కరెక్షన్, అంతకు మించి అని చెప్పి అంటారు. 100 మంది బాధితులు ఉన్నారని చెప్పి అంటున్నారు. ఇప్పుడు
వందల మంది బాధితులు. మైక్రో ఫైనాన్స్లో ఏ ఏ ఏ రకంగా చిలికి గాలివానై పెద్ద ఎత్తున అది సూసైడ్లు చేసుకునే దాకొచ్చిందో, ఇప్పుడు ఇది చిలికి గాలివానై కొన్ని కోట్ల స్కామ్ అని చెప్పి అంటారు. ఇప్పుడు 50 మంది బాధితులు కాదు, కొన్ని వందల మంది బాధితులు ఉన్నారు. కొన్ని కోట్ల రూపాయలు దీంట్లో కొల్లగొట్టరు, వసూలు చేసారు అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నారు. అయితే రీసెంట్గా కుషాయిగూడలో ఒక ఎఫ్ఐఆర్ అవుతుంది వీళ్ళ మీద. కుషాయిగూడ ఎక్కడ, హైదరాబాద్ ఉంది కదా, కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సురేష్ అనే వ్యక్తి కంప్లైంట్ చేస్తాడు వీళ్ళ మీద. ఎన్ని పైసలు ఇచ్చి మోసపోయింది ఆయన? ఇగో అక్షరాల 25 లక్షల రూపాయలు. ఈ సురేష్ అనే వ్యక్తి 25 లక్షల రూపాయలు ఇచ్చిండంట ఈమెకి. ఈ పైసలు ఎవరికి ట్రాన్స్ఫర్ అయినాయి? వీళ్ళ హస్బెండ్ మధుకర్ అకౌంట్కి పైసలు పోతాయి. ఈ 25 లక్షలు. ఈమెమో మాట్లాడుతుంది, అది ఇప్పిస్తా, ఇది ఇప్పిస్తా, వీసాలు ఇప్పిస్తా, ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి మాట్లాడుతుంది. ఆయన అకౌంట్లో డబ్బులు పడతాయి. ఒకవేళ బిగ్ అమౌంట్ అనుకో, వాళ్ళ ఆయన అకౌంట్కి పోవు, మధ్యలో కొంతమంది బ్రోకర్ గాళ్ళు ఉంటారు, ఆ బ్రోకర్ గాళ్ళ అకౌంట్లోకి పోతాయి పైసలు. ఇట్లా ఈ కిలాడి కొన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టింది, మామూలు కాదు అసలు. అలా మన తెలుగు రాష్ట్రంలో పుట్టి, గుంటూరులో పుట్టి, ఆంధ్ర ప్రజలు తెలంగాణ సొమ్ములనే మొత్తం గాయపట్టిస్తున్నది ఈమె. మళ్ళీ ఇప్పుడు ఏమెరగనట్టు ఒక వీడియో రిలీజ్ చేసింది మొన్న. ఆ వీడియో వినిపిస్తా మీకు నేను. ఇప్పుడు బాధితులందరూ ఈడీ సిబిఐకి కంప్లైంట్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. త్వరలో వాళ్ళు బయటికి రాబోతున్నారు. వన్స్ వాళ్ళందరూ బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారంటే ఇది మొత్తం పెంట అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో ఈ ఫోటో నేను ఎందుకు తీసుకున్నా అంటే, చిరంజీవిది, ఈమె మనశంకర వరప్రసాద్ అనే మూవీలో వర్క్ చేసింది అంటే యాక్టింగ్ చేసింది. బేసికల్గా ఆమె యాక్టర్, అంటే టిక్టాక్ స్టారో రీల్స్ స్టారో ఇక మనకు తెలియదు, అది యాక్టరు. సో ఆమెకున్న ఇన్ఫ్లుయెన్స్, ఆ ఇన్స్టాగ్రామ్ ఆ యూట్యూబ్ ఫాలోవర్స్ చూసి ఆమెకు ఒక ఛాన్స్ వచ్చింది. మనశంకర వరప్రసాద్ అనే సినిమాలో చిరంజీవితో పాటు నటించింది. ఆమె నయనతార వాళ్ళ ఫ్రెండ్గా నటించింది. చిరంజీవి హీరో, హీరోయిన్ నయనతార, హీరోయిన్ ఫ్రెండ్ ఈమె. ఈ ఫోటో ఎందుకు పెట్టినా అంటే, ఈ ఫోటోలు చూపించి బ్లాక్మెయిల్ చేస్తుంది ఇప్పుడు బాధితుల్ని. నాకు చిరంజీవి తెలుసు, పొలిటికల్ లీడర్లు తెలుసు, మినిస్టర్లు తెలుసు, ఏపీలో హోంమంత్రి అనిత తెలుసు, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఎమ్మెల్యే నా ఫ్రెండ్ ఆమె, చిరంజీవి మంచి క్లోజ్ నాకు, పవన్ కళ్యాణ్ మంచి దోస్తు నాకు. వీళ్ళతో దిగిన ఫోటోలు చూపించి బెదిరిస్తున్నది బాధితుల్ని. మీరు బయటకు వస్తే మీ మీద ఎఫ్ఐఆర్లు చేపిస్తా, ఇవన్నీ. సో మీకు చూపించడానికి నేను ఆ ఫోటో యాడ్ చేయాల్సి వచ్చింది. ఒక వీడియో వినిపిస్తాను నేను మీకు. ఆల్రెడీ అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హాయ్ అండి, ఇది ఒక అవేర్నెస్ వీడియో. మా ఫ్యామిలీ గురించి కొంతమంది వ్యక్తులు డబ్బులు పెట్టి మరీ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు పర్సనల్ గ్రడ్జ్తో. ఈ విషయం మీద ఆల్రెడీ కొంతమంది నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు అంటున్నారు కదా. ఆ నెగిటివ్ ప్రచారం చేసింది ఎవరు? కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళ మీద? అక్నాలజ్మెంట్ ఇస్తారు కదా పోలీస్ స్టేషన్లో. మీరు కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళ మీద ఎందుకు కంప్లైంట్ చేయలేదు వాళ్ళ మీద? లీగల్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం. కొంతమంది వ్యక్తులు ఇక్కడ నుంచి పారిపోయిన 3 తెలుగు వాళ్ళు ఇండియా వెళ్ళి పని కట్టుకొని డబ్బులు పెట్టి మరీ పర్సనల్గా తీసుకొని దీన్ని నెగిటివ్ క్యాంపెయినింగ్గా చేస్తున్నారు. నాకు కానీ నా హస్బెండ్కి కానీ 21 ఏళ్ళగా ఇండియాలో ఎటువంటి కంపెనీలు మా పేర్ల మీద లేవు. ఇప్పుడు అదే కదా నేను చెప్పేది, ఇండియాలో మీ కంపెనీలు లేవు, అది అందరికీ తెలుసు. మీకున్నది యూకేలో కంపెనీలు ఉన్నాయి, 5 కంపెనీలతో టైఅప్ ఉంది, మాకు అక్కడక్కడ కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలలో ఉద్యోగాలు ఇస్తామనే కదా మీరు మోసం చేసింది అందరినీ. మీ కథలన్నీ గివే కదా మీరు చెప్పేది. ఇప్పుడు ఇండియాలో ఉన్నాయి, ఇండియాలో మీరు ఉద్యోగం ఇప్పిస్తా అనేది ఈ లైన్ కాదు కదా. మీకు వేరే కంట్రీలో యూకేలో మీరు ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పే కదా మోసం చేసింది. ఇండియాలో ఉన్నాయని ఎవరు చెప్పారు? మా పేర్లు చెప్పి కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకుంటున్నారు. ఇటువంటి వాటిని నమ్మకండి. మాకేదున్నా మీరు చెప్పండి, ఆ పేర్లు చెప్పండి. మీ పేరు చెప్పి ఎవరు డబ్బులు తీసుకుంటున్నారో వాళ్ళ పేర్లు చెప్పండి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. ఎందుకు కంప్లైంట్ చేయట్లేదు మీరు? వాటాల పంచాయతీ ఏమైనా వచ్చిందా? పైసలు షేర్స్ ఏమైనా అటు కొంచెం ఎక్కువ ఇటు తక్కువ ఏమైనా వచ్చినాయా? మీరు వాళ్ళు చేస్తున్న ఈ దందాలో మా కంపెనీ పేర్లు కానీ మా వర్క్ ప్లేస్లు కానీ మిస్యూజ్ చేసుకొని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. సో ఇటువంటి దాన్ని దయచేసి నమ్మకుండా రిపోర్ట్ చేయండి, ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయండి. మా గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా మేమే చెప్తాము సోషల్ మీడియాలో అఫీషియల్గా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అవేర్గా ఉండండి, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని బిలీవ్ చేయకండి, సర్క్యులేట్ చేయకండి. థ్యాంక్ యూ. అవేర్గా ఉండండి, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని బిలీవ్ చేయకండి. మీరు ఎంత నటించినా మీరు ఓన్లీ సినిమాలలో నటించడానికి మాత్రమే వర్కౌట్ అవుతుంది. బయట ఈ రియల్ లైఫ్లో మీరు యాక్టింగ్ చేస్తే తెలిసిపోతుంది.
మీరు క్లియర్గా అబద్ధం చెప్తున్నారు అని చెప్పి ఈ వీడియోలో అర్థమవుతుంది. ఇప్పుడు ఆ ముగ్గురు పారిపోయిన ముగ్గురు వ్యక్తులు ఇండియాకు వచ్చి మీ గురించి ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది? ఆ ముగ్గురికి మీకు వాటా ఉందా లేదా? మీరంతా కలిసి పనిచేసిరా లేదా? మీరందరూ కలిసి వసూలు చేసిరా లేదా? కలిసి వసూలు చేసి కలిసి వాటాలు పంచుకొని వాటాల దగ్గర తేడా వచ్చేసరికి వాళ్ళు బయటకు వచ్చి ఇప్పుడు మీ పేరు బయట పెట్టిన తర్వాత వాళ్ళు బయటికి పోయి నన్ను బదనాం చేస్తున్నారని వీడియో చేస్తుంది. ఇప్పుడు ఎట్లా నమ్ముతారు నిన్ను? తక్షణమే దీన్ని ఫస్ట్ ఈ కేసులో ఎవరెవరు బాధితులు ఉన్నారో వాళ్ళందరూ బయటికి రండి. ఫస్ట్ బయటికి వచ్చి మీడియా ముందు కూర్చోండి, ప్రెస్ మీట్ పెట్టండి. ఆ ఎవిడెన్స్ ఏమేమి అన్నీ తీసుకొచ్చి ఆ ట్రాన్సాక్షన్ అవన్నీ ఉంటాయి కదా మీ దగ్గర, పైసలు ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ అవన్నీ మీడియా ముందు పెట్టండి. ఖచ్చితంగా ఇది చిన్న ఇష్యూ కాదు, కామెడీ కాదు. ఇది కొన్ని కోట్ల రూపాయల స్కామ్ చేసిరు వీళ్ళు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సర్, పొలిటికల్ లీడర్ల పేర్లు చెప్పుడు, సెలబ్రిటీల పేర్లు చెప్పుడు, చిరంజీవి తెలుసు, హోమ్ మినిస్టర్ తెలుసు అని చెప్పి బెదిరించుడు. గివా మొత్తం ఆ డబ్బులు మొత్తం కక్కించాల్సిన బాధ్యత ఏపీ పోలీసులది, తెలంగాణ పోలీసులది. ముందుగా ఆ బాధితులు బయటకు రాబోతున్నారు. 50 నుంచి 100 మంది బాధితులు బయటకు రాబోతున్నారు. వాళ్ళని మనం త్వరలో ఇంటర్వ్యూ కూడా చేయబోతున్నాం.